హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బెండకాయతో ఫ్రాన్స్ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం రొయ్యల కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. అలానే 1/2 కిలో బెండకాయలు, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, టమాటా, ఆవాలు, జీలకర్ర, ఒక 5-6 గింజలు మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, అలానే కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజుంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో మళ్ళీ ఇంకొకసారి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక చిన్న నిమ్మదబ్బని పిండి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. ఈ విధంగా చేయడం వల్ల రొయ్యలు అనేవి పూర్తిగా నీచువాసన రాకుండా నీట్గా ఉంటాయి. ఈ విధంగా చేతులతో కలిపినట్టుగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ దీనిలో వాటర్ పోసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రొయ్యల్ని నీట్గా చేతులతో రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా రొయ్యల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. విధంగా రొయ్యలను కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండుని ఈ విధంగా చేతులతో నలుపుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. చింతపండుతో ఈ విధంగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి ఆయిల్లో చిట్టుపట్టలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటాని కూడా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. చూడండి, రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా ఊరుతాయి. ఆ వాటర్ అనేది ఇనికిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, రొయ్యల్లో వాటర్ అనేది ఇనికిపోయి ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. మనం ఇందాక రొయ్యలకి ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు కలుపుకునేటప్పుడు ఉప్పు కూడా వేసి పెట్టుకున్నాము, అందుకని ఉప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి.
ప్యాన్ పై మూత పెట్టుకొని పులుసు అనేది కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అనేది అంత లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా మీడియంగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ముందు ధనియాల పొడి వేసుకోవాలండి. బాయిల్ అయ్యేటప్పుడే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలండి. నా కర్రీలో అయితే ఉప్పు తగ్గింది, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా బాయిల్ చేసుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి, మరీ అంత లూజ్ ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. ఇది ఆరేసరికి కొంచెం టైట్ అవుతుంది. అంతే అండి, బెండకాయ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.